ఓం ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీమద్ భగవద్గీత 14వ అధ్యాయం గుణత్రయ విభాగ యోగము. ఇంతకుముందు వీడియోలో శ్రీకృష్ణ భగవానుడు చెప్తూ ఉన్నారు రజోగుణం తమోగుణం వీళ్ళందరికీ ఎలా జీవిస్తే ఎలాంటి మరణాలు ప్రాప్తిస్తాయి అనేవి. ఇప్పుడు ఏం చెప్తున్నారో తెలుసుకుందాం. కర్మణ సుకృతస్యాహు సాత్వికం నిర్మలం ఫలం రజసస్తు ఫలం దుఃఖం అజ్ఞానం తమసః ఫలం. శ్రేష్టములైన కర్మలను ఆచరించుట వలన సాత్విక ఫలము అనగా సుఖము, జ్ఞానము, వైరాగ్యము మొదలగు నిర్మల ఫలములు కలుగును. రాజస కర్మలకు ఫలము దుఃఖము, తామస కర్మలకు ఫలము అజ్ఞానము. సత్వాత్ సంజాయతే జ్ఞానం రజసో లోభయేవ చ ప్రమాదమోహౌ తమసో భవతో జ్ఞానమేవ చ. సత్వగుణము వలన జ్ఞానము, రజోగుణము వలన లోభము, తమోగుణము వలన ప్రమాద మోహాదులు అజ్ఞానము తప్పక ఉత్పన్నములగుచుండును. ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థా మధ్యే తిష్టంతి రాజసాః జఘన్య గుణవృత్తిస్థా అధో గచ్చంతి తామసాః. సత్వగుణ స్థితులు స్వర్గాది ఊర్ధ్వలోకములకు పోవుదురు. రజోగుణ స్థితులైన పురుషులు మధ్య లోకమునందే ఉందురు. తమోగుణ కార్యరూపములైన నిద్రా ప్రమాదాల స్యాదులయందు స్థితులైన వారు అధోగతిని అనగా కీట పశుపక్ష్యాది యోనులను నరకములను పొందుదురు. నాణ్యం గుణేభ్యః కర్తారం యదా ద్రష్టానుపశ్యతి గుణేభ్యశ్చ పరం వేత్తి మద్భావం సోధిగచ్చతి. ద్రష్టుడైన వాడు గుణములే గుణములయందు వర్తించుచున్నననియు త్రిగుణములు తప్ప వేరుగా కర్తలు లేరనియు తెలుసుకొని త్రిగుణములకు అతీతముగానున్న సచ్చిదానంద ఘన పరమాత్మ స్వరూపుడనైన నా తత్వమును తెలుసుకొనును. అప్పుడతడు నా స్వరూపమునే పొందును. గుణానేతానత్యేత్యా త్రీన్ దేహి దేహ సముద్భవాన్ జన్మ మృత్యు జరా దుఃఖై విముక్తో మృతమస్నుతే. దేహోత్పత్తికి కారణ రూపములైన ఈ 3 గుణములను అధిగమించిన పురుషుడు జన్మ, మృత్యు, జరా దుఃఖముల నుండి విముక్తుడై పరమానందమును పొందును అని శ్రీకృష్ణ భగవానుల వారు చెప్తూ ఉన్నారు. మనకు ఎలాంటి గుణములు ఉంటే ఎలాంటి కర్మలను మనం అనుభవిస్తాము, ఎలాంటి మృత్యువులను మనము చేరుకుంటాము, ఎలాంటి ఫలాన్ని మనకు అందుతాయి అనేది మనకి ఇప్పటి వరకు శ్రీకృష్ణ భగవానులు చెప్తూ ఉన్నారు. దానికి అర్జునులు వారు మళ్ళా ఇలా అడుగుతున్నారు. కైర్లింగై త్రీన్ గుణానేతాం అతీతో భవతి ప్రభో కిమాచారః కథం చైతాన్ త్రీన్ గుణానతివర్తతే. అర్జునుడు పలికెను, ఓ ప్రభు, ఈ 3 గుణములకును అతీతుడైన వాని లక్షణములెవ్వి? అతని లోక వ్యవహార రీతి ఎట్లుండును? మనుష్యుడు త్రిగుణాతీతుడగుటకు ఉపాయమేమి అని అర్జునుల వారు అడుగుతున్నారనమాట. ఈ 3 గుణాలకు మించిన మనిషికి ఎలాంటి లక్షణాలు ఉండాలి అని చెప్పేసి దానికి శ్రీకృష్ణ భగవానుల వారు చెప్తున్నారు. శ్రీ భగవాన్ ఉవాచ ప్రకాశం చ ప్రవృత్తిం చ మోహమేవ చ పాండవ నా ద్వేష్టి సంప్రవృత్తాని న నివృత్తాని కాంక్షతి.
శ్రీ భగవానుడు పలికెను, ఓ పాండవ, సత్వగుణ కార్యరూపమైన ప్రకాశము, రజోగుణ కార్యరూపమైన ప్రవృత్తి, తమోగుణ కార్యరూపమైన మోహము తమంతట తామే ఏర్పడినప్పుడు త్రిగుణాతీతుడు ద్వేషింపడు, అనగా వాటిని గూర్చి విచారపడడు. అట్లే అవి తొలగిపోయినప్పుడు వాటికై కాంక్షపడడు, అనగా ఎల్లప్పుడూ ఒకే స్థితిలో నుండును. అర్జునుల వారు అడిగిన దానికి శ్రీకృష్ణ భగవానుల వారు చెప్తున్నారు. ఈ 3 గుణాలకు అతీతంగా ఉన్న మనిషికి ఎలాంటి లక్షణాలు ఉంటాయి అంటే ఆయన చెప్తున్నారు, సత్వగుణం వచ్చినా, రజోగుణం వచ్చినా, తమోగుణం వచ్చినా తనలో ఎటువంటి మార్పు ఉండదు. ఈ త్రిగుణాతీతుడు ఎలాంటి అవి రాలేదని వాటి కోసం ఆశపడడు, అవి వచ్చాయని చెప్పేసి దుఃఖించడు అని చెప్తున్నారు. ఉదాసీనవదాసీనో గుణైర్యో న విచాల్యతే గుణవర్తంత ఇత్యేవ యోవతిష్ఠతి నేంగతే. త్రిగుణములకును వాటి కార్యరూపములైన శరీరేంద్రియాంతఃకరణ వ్యాపారములకును ఏమాత్రము చెలింపక త్రిగుణాతీతుడు ఉదాసీనుని వలె ఉండును. గుణములే గుణములయందు ప్రవర్తించుచున్నవని తలంచును. అతడు సచ్చిదానంద ఘన పరమాత్మయందు ఏకీభావ స్థితుడై ఉండును. ఈ స్థితి నుండి ఎన్నడును చెలింపడు. సమదుఃఖ సుఖస్వస్థ సమలోష్టాస్మకాంచనః తుల్య ప్రియా ప్రియో ధీర తుల్య నిందాత్మ సంస్థుతిః. త్రిగుణాతీతుడు స్వస్వరూపమునందే నిరంతరము స్థితుడయ్యుండును. సుఖ దుఃఖములను సమానముగా భావించును. మట్టి, రాయి, బంగారములయందు సమభావమునే కలిగియుండును, అనగా ఆ మూడింటి యందును గ్రాహ్య త్యాజ్య భావములను కలిగియుండడు. అతడే ధీరుడైన జ్ఞాని. ప్రియాప్రియములకు గాని నిందాస్తుతులకు గాని తొనకడు, అనగా రెండింటి యందును సమస్థితిలోనే యుండును. మానవమానయోస్తుల్య తుల్యో మిత్రారిపక్షయోః సర్వారంభ పరిత్యాగి గుణాతీతః స ఉచ్యతే. మానవుల యందును మిత్రుల యందును శత్రువుల యందును సమభావముతో ప్రవర్తించువాడును, విద్యుక్త కర్మలను ఆచరించుచు కర్తృత్వాభిమానము లేనివాడును అయినవాడు త్రిగుణాతీతుడనబడును. మాం చ యో వ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మ భూయాయ కల్పతే. అనన్య నిర్మల భక్తి యోగము ద్వారా నన్నే నిరంతరము భజించువాడును, ఈ 3 గుణములకును పూర్తిగా అతీతుడైన వాడును అగు పురుషుడు సచ్చిదానంద ఘన పరబ్రహ్మ ప్రాప్తికి అర్హుడగును. బ్రాహ్మణో హి ప్రతిష్టాహం అమృతస్య వ్యయస్య చ శాశ్వతస్య చ ధర్మస్య సుఖస్థైక్యాంతికస్య చ. ఏలనన అట్టి శాశ్వత పరబ్రహ్మకును అమృతత్వమునకును సనాతన ధర్మమునకును అఖండానందమునకును నేనే ఆధారము అని శ్రీకృష్ణ భగవానుల వారు 3 గుణములుకి అతీతుడుగా ఉన్న మనుషుడు ఎలా సంచరిస్తాడో, ఎలా వ్యవహరిస్తాడో, ఎలా తన కర్మలను అనుసరిస్తాడో, ఆ పరమాత్మను ఎలా చేరుకుంటాడో అన్నది ఈ 14వ అధ్యాయంలో ఈ గుణత్రయ విభాగ యోగంలో శ్రీకృష్ణ భగవానుల వారు అర్జునునికి మరియు మనలకు కూడా చెప్పి ఉన్నారు. ఓం తచ్చదితి శ్రీమద్భగవద్గీతోపనిషత్తుః బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే గుణత్రయ విభాగ యోగో నామ 14థోऽధ్యాయః సంపూర్ణం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం శ్రీ గురుభ్యో నమః. స్వస్తి.